గురూజీ గుంటూరు నుంచి సామ్రాజ్యం కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి సామ్రాజ్యం గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. తప్పకుండా అండి. అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరు సురేష్, తులారాశి, విశాఖ నక్షత్రం, 1వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. మా బాబు గురించి తెలుసుకోవాలి గురూజీ. 1984 జనవరి 26 సరే. మధ్యాహ్నం 1:40 పగలు. సరే తల్లి. అది గురూజీ. ఎక్కడ, ఏ ఊర్లో జన్మించారు? గుంటూరు దగ్గర జాగర్లమూడి అని, అక్కడ హాస్పిటల్లో జన్మించారు గురూజీ. సరే అమ్మా, సరే. ఎన్నో అబ్బాయి మీకు ఇతను? మొదటి అబ్బాయా? రెండో బాబు గురువు గారు. మొదటి అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది, బాబు జాబ్ చేసుకుంటున్నాడు. రెండో అబ్బాయి ఏం చదువుకున్నాడు? రెండో బాబు బీటెక్ చదువుకొని వైజాగ్ LNTలో జాబ్ చేస్తున్నాడు గురూజీ. సరే తల్లి. జాతకంలో 7వ స్థానం చూపిస్తుంది, అంటే వైవాహిక జీవితం గురించి మీ ప్రశ్న చూపిస్తుంది. ఇంతకు ముందు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అవ్వడం అలా ఏదైనా జరిగిందా? అవును గురూజీ, దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఒక 3 మాసాలకు ముందు? 3 మాసాలకు ముందే లేదు, కానీ అంతకు ముందు ఒక 7-8 మాసాల కిందట ఒక సంబంధం చూసాము, కానీ ఆయన నచ్చలేదు అన్నాడు, ఇక ఆగిపోయాము. ఈ 3 మాసాలకు ముందు జ్యేష్ఠ పుత్రిక మీ ఇంటి నుంచి నార్త్ దిశ నుంచి ఏది రాలేదమ్మా? రాలేదండి గురువు గారు. వచ్చి విచారించుకొని వెళ్ళిండాలనే, బాగా ఆలోచించండి. లేదు గురువు గారు. సరే. అయితే ఈ ఆగస్టు తర్వాత పెళ్ళి అయిపోతుంది, ప్రాబ్లం లేదు. జ్యేష్ఠ పుత్రిక మొదటి అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంతానంలోనే మొదటి అమ్మాయి. మీ ఇంటి నుంచి నార్త్ అంటే ఉత్తర దిశ నుంచి వస్తుంది. ఆ అమ్మాయికి ఇంకొక చెల్లి ఉంటుంది, ఇంకొక తమ్ముడు కూడా ఉంటాడు. 3 ఉన్న ఫ్యామిలీ, తల్లి తండ్రి. మంచి అమ్మాయి వస్తుంది, చక్కగా చదువుకుంటుంది, చూడడానికి లక్షణంగా ఉంటుంది. ప్రాబ్లం అయితే లేదు తల్లి. అంటే జన్మజాతకంలో, అబ్బాయి జాతకంలో కొంచెము కుజుడు అంత మంచిగా లేదు, శుక్రుడు అంత మంచిగా లేదు. కుజ శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మంచి స్థానం లేకపోతే స్త్రీ సుఖం ఉండదు అని చెప్తూ ఉంటారు. కొన్ని గ్రంథాల్లో అక్కడ ఇక్కడ దొరుకుతాయి మనకివి. అందువలన దీనివలన పెళ్ళి అయినా కూడా అక్కడ సుఖదాంపత్యము అనే దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే దాంపత్య జీవితంలో సుఖం లేదు అని చెప్తుంది. అందువలన మీరు ఇప్పుడే ఎక్కడైనా ఒక మంచి పురోహితులను కాంటాక్ట్. మీరు ఉండేది ఎక్కడ ఇప్పుడు? మేము ఉండేది గుంటూరు దగ్గర కొలకలూరు అని, అదండి. సరే తల్లి. ఎవరైనా మంచి బ్రాహ్మణులు, పురోహితులు, ఋత్వికలు, ఆగమికలు అంటాం కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వారు కానీ ఇంకొకరు కానీ అబ్బాయికి కదిలి వివాహం చెయ్యాలి అని విచారించండి. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణ పక్ష శుక్రవార త్రయోదశి భరణీ నక్షత్రం. ఈరోజు శుక్రవారం మనందరికీ చాలా విశేషం. శుక్రవారం శుభం, ప్రతి ఒక్క పనులు చేయాలని చాలా ఆసక్తితో ఉంటారు. అయినప్పటికీ ఈరోజు భరణీ నక్షత్రం, యమ నక్షత్రం, ఇది అంత శుభకార్యాలకి మంచిది కాదని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ నిత్య చేసే ఒక కార్యక్రమంలో, నిత్య అనుష్ఠానాలకి కానీ నిత్యము చేసే ఒక కార్యక్రమంలో ఈరోజు చాలా మంచి రోజే అని ఉంటుంది. ఈరోజు చాలా విచారాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. నిన్నటి ఒక కార్యక్రమంలో కూడా మనము వాస్తు గురించి చాలా చర్చలు వచ్చాయి. అయితే ఈరోజు కూడా మనం వాస్తు గురించి మాట్లాడకనక ముందు ఇంట్లో ఆ ఒక వాస్తు అనేటప్పుడు మనం ఎంతెంత మాట్లాడుకుంటూ వచ్చామో, ఇంట్లో చాలామంది ఈ కాలంలో విశేషంగా ఈ ఒక తాబేలి, టార్టాయిస్ చాలా చాకుతూ ఉంటారు, నీళ్ళల్లో వేసుకొని ఉంటారు. ఆ స్టార్ టార్టాయిస్ అని కొన్ని విధమైన టార్టాయిస్. నిజంగా పాతకాలంలో రైతులు కానీ ఇతరులు కానీ, మీకు పాతకాలం వాళ్ళు తెలుసంటే, ఈ కాలం వాళ్ళు అయితే ఏదో ఎడ్యుకేటెడ్ అయ్యారు, ఓకే మీరు అందరూ సిటీలో సెటిల్ అయ్యారు. మీ నాన్న, తండ్రి, తాతగారు, అమ్మమ్మ ఇలాంటి వాళ్ళు ఏదైనా అబ్బగారు ఉంటే వాళ్ళని విచారించి చూడండి, మీకు తెలుస్తుంది. ఏదైనా ఇంటి లోపలికి ఎప్పుడైనా తాబేలి వచ్చేస్తే
దాన్ని చాటలో వేసి పూజించి తీసుకెళ్ళి నీళ్ళల్లో వదిలేసేవారు. ఆ సంవత్సరం ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కాదంట. ఏదో పెద్ద ఆపద వస్తూ ఉంది అని అర్థం ఆ ఇంటికి. తర్వాత పొలం దున్నేటప్పుడు పొలానికి ఆ మడకాన్ని కట్టింటాం కదా మనం, దానికి ఏదైనా ఈ ఒక తాబేలి తగిలి అది బయటకు వచ్చింది అనుకోండి, ఆ సంవత్సరం ఆ పొలాన్ని అలాగే వదిలేసేవారు. అక్కడ వదిలేసి అలాగే వెళ్ళిపోయేవారు ఇంటికి, అంతే. ఆ సంవత్సరం అక్కడ దున్నేవారు కాదు, ఆ పొలం పండేది కూడా కాదు ఆ ఒక దీంట్లో. తర్వాత ఎక్కడైనా బోర్వెల్ వేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి, ఏదైనా నూతన కార్యక్రమం చేయాలని మట్టి తీసేటప్పుడు ఏదైనా అందులో దొరికిందంటే ఆ పని జీవితంలో జరగదు అని అర్థం. ఇలాంటివన్నీ కూడా మహావిష్ణు రూపమే, కానీ దానికి హాని పెట్టడం కానీ, దాన్ని కట్టేయడం కానీ, దాన్ని బంధించడం కానీ ఎక్కడ లేదు. చూడండి, ఇలా ఉన్నప్పటికీ మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము, విశేషంగా ఆ టార్టాయిస్ని తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉన్నాం. మీరు చెప్పొచ్చు కూర్మ వాహనము, అవును శ్రీచక్రానికి కూర్మపీఠం కదా అని. శ్రీచక్రము కూర్మపీఠమే, కూర్మ రూపంలో పీఠం ఉంది, కూర్మ రూపంలో దేవాలు ఉన్నాయి, కూర్మ రూపంలో ఉన్నాయి. కానీ అన్నప్పటికీ కూడా అది శ్రీచక్రాకారంలో ఆ ఒక ఉంది, కానీ కూర్మాన్ని తెచ్చిపెట్టుకొని చెప్పలేదు కదా ఎవరు. అలా ఆ కూర్మాన్ని ఏ ఇంట్లో అయితే సాదుతూ ఉంటారో, అకస్మాత్ దానికి ఏదైనా హాని కలిగి చనిపోయా అనుకోండి, ఏదో హెచ్చు తక్కువై చనిపోయా అనుకోండి, ఆ పాపం బ్రహ్మహత్య దోషం ఎలా వస్తుంది? అవును కదా, చాలా జాగ్రత్తగా చూడండి ఇది. ఎందుకంటే జీవితంలో ఇలాంటి తెలియని విచారాలు ఎన్నో ఉన్నాయి. సంప్రదాయంలో వైనతేయన్ రుకోదరం, వైనతేయుడు అంటే ఏం తెలిసిన? వైనతేయుడు అంటే వైనతేయుడు ఆకాశంలో గరుడ పక్షి, వైనతేయుడు అంటాం. ఆ గరుడ ఇదంతా తెల్లగా ఉంటుంది, శ్రీరాముడికి సహాయం చేసింది. శ్రీరాములు వాడు గరుడ పక్షి చనిపోతే అప్పుడు వారి చేతుల నుండి గరుడ పక్షికి మోక్షం దొరకాలి అని పిండ ప్రదానం చేశారు. అంటే గరుడ పక్షికి సంస్కారం ఉంది. అదే మన ఇండ్లల్లో ఒక తండ్రి చనిపోతే సంస్కారం చేస్తాం, అదే రకంగా ఇంట్లో గో చనిపోతే కూడా గోవుకి కూడా సంస్కారం ఉందట. చూసారా? ఇలా తెలుసుకునేవి ఎన్నో విచారాలు ఉన్నాయి, కానీ దాని గురించి మనం పట్టించుకుంటలేదు అంతే. అలాగే వాస్తు విచారంలో కూడా ఇలాంటివన్నీ మనకి ఉపవ్యయాలు, మనకి పరిహారాలు వాళ్ళు తెలియచేసినా కూడా మన సంప్రదాయంలో ఉండవి మనం పాటించాలి. అది విశేషం. అందువలన మీరు కూడా ఇంట్లో ఏ కారణానికి టార్టాయిస్ని పెట్టి తెచ్చి ఇంటికి ప్రాణబలిని చేయకండి. అది కూర్మము, చాలా పవిత్రమైనది. వాస్తు పురుష మండలం ఎలా ఉంటుందంటే టార్టాయిస్ రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే ఈ భూలోకాన్ని నరకాసుడు తమ నరకకోటులో పెట్టుకుంటే అప్పుడు వరహ రూపంలో వెళ్ళి ఆ నరకకోటిని అంటే బద్దలు కొట్టి యుద్ధం చేసి అతని కోరలతో చంపేసి ఆ భూమిని ఇలా నీటిలో పైకి వస్తంగా ఆ భూమి ఆ సముద్రంలోకి మునిగిపోతుందేమో అనే భయంతో అప్పుడు వచ్చి ఈ ఒక కూర్మం వచ్చి దాన్ని చక్కగా నిలబెట్టిందంట భూమిని. ఆ చక్కగా నిలబెట్టినప్పుడు అది చరిచేసిందన్నమాట. అంటే ఆ ఒక విశేషంగా మనము ఆ ఒక కూర్మం పైన ఇలా భూమి వచ్చినప్పుడు అది ఇలా వచ్చి తాకి చక్కగా నిలబెడుతుంది. ఆ నిలబెట్టిన ఒక సహాయంతో భూలోకంలో కూర్మాన్ని వాస్తు పురుషునిగా మనం ఎన్నుకున్నాం, అంటే చక్కగా చేశాడు అని. దానికి ఇంకా అది శివుడు తాండవ స్తోత్రం సృష్టించినప్పుడు, శివ తాండవ ఆడుతున్నప్పుడు శివుని ఒక అంశం అంటే ఆ ఒక చెమట బట్టు నీళ్ళ సముద్రంలో పడి అక్కడ ఈ కూర్మం ఉద్భవిస్తుంది అని ఉంది. చాలా ఉన్నాయి, దానికి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రూపంగా మనము విశ్లేషణ చేస్తూ ఉంటాం. అయితే అలా ఇంట్లో పెట్టుకోరాదు. ఇంకొకటి దానికన్నా గొప్ప విధానం ఏంటంటే ఇండ్లలోనే కూర్మాన్ని తెచ్చి చక్కగా పూజిస్తూ ఉంటారు. బొమ్మలు, తాబేలి బొమ్మలు.